సంక్రాంతి పండగకి సకినాలు చేశాను. మీ ముందుకు తీసుకొచ్చానండి. కరకరలాడే క్రిస్పీగా ఉండే సకినాలను మీ ముందుకు తీసుకొచ్చాను. త్రుంచి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తుంటేనే నోరూరుతుందా? ఇంకా ఎందుకండి చూపిస్తాను పదండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ 25 కేజెస్ పట్టే ఒక బేషన్ని తీసుకున్నాను. అందులో లావు రైస్‌ని తీసుకున్నాను. లావు రైసు 10 కేజెస్ వరకు తీసుకున్నాను. మట్టి, డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసేసుకొని రైస్‌ని ఇలా కొలిసి పోసానండి. గిన్నెతో 10 కేజెస్ అయితాయి. 10 కేజెస్ రైస్‌ని పోసాను. పోసిన తర్వాత వాటర్‌ని పోసి 2 చేతులతోని బియ్యాన్ని మంచిగా పిసకాలండి. డస్ట్ ఏం లేకుండా నీట్‌గా తయారవుతాయి. తెల్లగా అవుతాయి. మంచి వైట్‌గా రెడీ అవుతాయి రైసు. 2 చేతులతో మంచిగా పిసకాలి. పిసికిన తర్వాత వాటర్‌నంతా వంపేసుకోవాలి. మళ్ళీ వాటర్‌ని పోసి మళ్ళీ 2 చేతులతోని మళ్ళీ పిసకాలండి. అప్పుడే సకినాలు మంచి వైట్‌గా వస్తాయి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటాయండి. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. అంత బావుంటాయి. స్మెల్ ఏమి రాకుండా ఉంటాయి. రైస్‌ని ఎంత మంచిగా కడిగితే అంత బావుంటాయండి సకినాలు. ఫ్రెష్ వాటర్‌ని పోసేసుకొని ఒక 14 అవర్స్ నానబెట్టానండి. 14 అవర్స్ తర్వాత వాటర్‌నంతా వంపేసుకోవాలి. పిండి పట్టించాలండి. పిండి పట్టించిన తర్వాత ఇలా చూసుకోవాలండి చేత్తో. పిండిని ముద్ద అవుతుందా లేదా అనేది ఒకసారి చేత్తో పిండిని పట్టుకొని చూడాలి. ముద్ద అయిందండి. ఇది సకినాలకు కానీ అరిసెలకు కానీ పర్ఫెక్ట్ అండి పిండి. నువ్వులను 1/2 కేజీ తీసుకున్నాను. ఒక గిన్నెతో కొలిసి పోసాను. వామని 4 స్పూన్స్ అండి, అంటే 4 స్పూన్లని వేశాను. ఉప్పుని, సాల్ట్‌ని 4 స్పూన్లు వేశాను. మొత్తము వామ, ఉప్పు, నువ్వులు ఈ 3 మిక్స్ అయ్యేలా మంచిగా పిండిలో కలుపుకోవాలండి. ఇందులోకి కావలసినవి నువ్వులు, వామ, సాల్టు, వాటరు, పిండి అంతేనండి. మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్‌ని చూసి వేసేసుకోవాలండి. ఇది అసలే తడిపిండి. వాటర్‌ని చూసి వేసేసుకున్న తర్వాతనే మనము సకినాలను ఇలా పోసుకొని చూడాలి. పిండి పర్ఫెక్ట్‌గా రెడీగా ఉందండి. నేను కరెక్ట్‌గా కలిపాను. నాకు 3 లీటర్లు పట్టింది వాటరు. ఈ గిన్నెతో కొలిసి పోసాను. 3 లీటర్లు కరెక్ట్‌గా సరిపోయింది. సకినాలను పోసుకున్న తర్వాత క్లాత్ నేలపైన పరుచుకోవాలండి. కాటన్ క్లాత్‌ని తీసుకోవాలి. తీసుకొని నేలపైన పరుచుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా 3 వేళ్ళతోని తీగలాగా తాల్చుకోవాలండి. తాల్చుకుంటూ క్లాత్ పైన సకినాలను పోసుకోవాలి. పోస్తున్నాను. ఇలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా వేళ్ళతోని తీగలాగా రెడీ చేసుకుంటూ పోయాలండి సకినాలను. పోస్తున్నాను. కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా పోయొచ్చండి. నేర్చుకునే వాళ్ళు కూడా సకినాలను ఎలా పోయాలనేది నేను కరెక్ట్‌గా చూపించాను. ఇలా పిండిని తీసుకొని వేళ్ళతో తాలుస్తూ క్లాత్ పైన పోయాలి. నేను ఒక్కదాన్నే సకినాలను అన్నిటినీ పోసేసుకున్నానండి. 10 కేజీల వరకు సకినాలను చేశాను. నేనే చేశానండి. నేనే కాల్చాను సకినాలను. ఎవ్వరి హెల్ప్ తీసుకోలేదండి. 4:00 ఈవినింగ్ 4:00 స్టార్ట్ చేశాను. నైటు 2:15 అయిందండి నాకు మొత్తం పొయ్యడము, కాలవడము. అప్పటి వరకు టైం పట్టింది. సకినాలు మాత్రము చాలా బాగా వచ్చాయండి. సకినాలు చేసేటప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుందండి. ఎంజాయ్ చేస్తూ పోయొచ్చు. ఇంత అలసట అనిపియదండి సకినాలు పోసేటప్పుడు. చాలా బాగా అనిపిస్తుంది. పోసేవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పోస్తారు. అంత బాగా అనిపిస్తుంది సకినాలు పోసేటప్పుడు. చూడండి, నేను పెద్ద సకినాలను కూడా ఇవి ఫంక్షన్‌లో ఒడి ఫంక్షన్‌లో కానీ, శ్రీమంతానికి కానీ, ఇంకా పెళ్లి కూతురు కానీ, పెళ్లి కొడుకు కానీ అలా ఒడి నింపుతారు కదండీ! అలాంటి టైంలో కూడా ఇలా పెడతారు తెలంగాణలో. పెద్దగా చేస్తారండి. పెద్దగా చేసేది కూడా చూపించాను. పిండిని మనం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటూ తీగలు తీగలుగా చుట్టుకుంటూ ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా చేయొచ్చండి సకినాలను. సకినాలను మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఆరిన తర్వాతనే సకినాలను ప్లేట్‌లో వేసుకోవాలండి. మంచిగా ఆరిపోయినాయి. నేను చేత్తోని ఇలా టచ్ చేసి చూశాను. సకినాలు మంచిగా ఆరిపోయాయి. ఇలా ఒక ప్లెయిన్‌గా ఉన్న ప్లేట్‌ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే షార్ప్‌గా ప్లెయిన్‌గా ఉన్న ప్లేట్‌ని తీసుకొని మరొక ప్లేట్‌లో ఇట్లా వేసేసుకోవాలి. చూపించాను కదండీ! ఇలా వేసుకున్న తర్వాత సకినాలనన్నిటిని తీసుకొని పెట్టేసుకోవాలి ఒక ప్లేట్‌లో. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడయిందండి. చిన్నగా పిండిని వేసి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడయిందా అనేది.
చూడండి ఆయిల్ మంచిగా వేడైంది. ఇప్పుడు సకినాలని వేసేస్తున్నాను. సకినాలని ఇలా వేసేసుకోవాలి ఆయిల్లో. ఒక్కొక్క దాన్ని దింపుకుంటూ గోల్డ్ కలర్ కాకుండా చూసుకోవాలండి. ఇవి తెల్లగానే ఉంటాయండి, ఆరినాయి కదా. ఆరకపోతేనే రెడ్‌గా తయారైతాయి, గోల్డ్ కలర్‌లో రెడీ అయితాయి. చూడండి ఎంత వైట్‌గా, చూస్తుంటేనే కరకరలాడతాయి. మనం తింటుంటేనే కరకర కరకర అని సౌండ్ వస్తది. అంత బావుంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయండి. అంత బావుంటాయి సకినాలు. సూపర్‌గా ఉంటాయండి. చూడండి రెండోది కూడా ఏసాను. ఇవి కూడా కాలాయి. కాలిన తర్వాత మళ్ళీ మనము ఇలా సకినాలది ఒక స్టిక్ ఉంటే, ఏదైనా పుల్ల ఉంటే దానికిలా తొడిగించుకుంటూ సకినాలను తీసుకోవచ్చు. నేను దోసెలు వేసే సరాతం అండి ఇది. మేము సరాతం అంటాము. దానికి తొడిగిచ్చాను. తొడిగించిన తర్వాత ఒక గంటకి తొడిగించుకోవాలి. తొడిగించిన తర్వాత ఒక ప్లేట్‌లోనైనా, గిన్నెలోనైనా వేసేసుకోవాలి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టండి. వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.